విదేశీ పర్యటనలు పెట్టుబడుల ప్రకటన కాదు, ప్రతిపాదన పట్టాలెక్కించడం చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. 8 రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ 30,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాలు కుదరటమే కాదు, అవి కార్యరూపం కూడా దాల్చుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తమ కొత్త క్యాంపస్ ను రేపు శంకుస్థాపన చేయనుంది. రేవంత్ బృందం న్యూజెర్సీలో ఈ నెల 5న కాగ్నిజెంట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 10 రోజుల్లోనే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా పలు అధునాత సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రేవంత్ రెడ్డి ఈ నెల 14న హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బృందం పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేశాయి. ముక్కు మొహం తెలియని కంపెనీలకు ఆహ్వానమా అంటూ సెటైర్లు వేశాయి. అయితే ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో మొదటిగా కార్యరూపం దాల్చుతున్నది కాగ్నిజెంటే. ఈ కంపెనీకి ముక్కు మొహం ఉందో లేదో హైదరాబాద్ లో ఉన్న ఐటీ ఉద్యోగులందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం హైదరాబాద్ లో 57,000 మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ ఉంది. అదే సంస్థ ఇప్పుడు తమ కార్యకలాపాలను విస్తరించడానికి రేపే శంకుస్థాపన చేస్తుంది. ప్రకటనలకు పరిమితం కాలేదు, ప్రతిపాదనల అమలు జరుగుతుంది.